చిట్టీల పేరుతో 3 కోట్ల రూపాయలతో బిచాన ఎత్తేసిన ఓ ఘరానా లేడీ భాగోతం విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలో నివాసముంటున్న వెంకటలక్ష్మి చుట్టుపక్కల వారిని నమ్మించి మోసం చేసింది. చిట్టి సొమ్ముతో పరారైన ఘరానా లేడీని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదును పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, 10 సంవత్సరాల నుంచి ఏరియాలో ఉంటుందండి. నేను గత 6 సంవత్సరాల నుంచి ఆవిడకి చీటీ కడుతున్నాను. మా పిల్లలిద్దరు కూలిపాలు చేసుకొని నెలకు 10,000 చొప్పున తెస్తారండి. వాళ్ళ ఖర్చులు పోగా 7,000 ఉంటే ప్రతి నెల 15,000 చొప్పున ఆవిడకి ఇద్దరు పిల్లల కష్టము 16 నెలల కష్టము ఆవిడకే కట్టానండి. నేను ఆవిడ గత మార్చి 30వ తారీఖుని నేను చీటీలు ఎత్తివేశాను, మీకు డబ్బులు ఇవ్వడం జరగదు, ఈ ఇల్లు ఒక్కటే ఉన్నది, ఇల్లు అమ్మేసి నేను ఇస్తానని చెప్పిందండి. చెప్పితే ఒక 3 రోజులు ఓపిక 3 రోజులు చూసిన తర్వాత వీధిలోకి వెళితే వీధిలో వాళ్ళు అన్నారు, ఈవిడ 10 సంవత్సరాలు ఒక ఏరియాలో ఉంటుందట, అక్కడ వాళ్ళందరినీ మోసం చేసి మళ్ళీ ఏరియా మారుతుంది, ఇలాగ ఏరియా మోసం చేసుకొని 15 సంవత్సరాలు ఉండి ఏరియాలు మారుకొని అక్కడ జనాలు మోసం చేసుకుని ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయి ఎకరాల భూములు కేజీలు బంగారాలు కొనుక్కొని ఉండడం ఈవిడకి అలవాటు అయిపోయిందని చెప్పారండి. ఆ మాట విన్నంటనే నాకు ఏం చేయాలో కాలు చేయి ఆడకమ్మ, నాకు డబ్బులు ఇచ్చినంత నేను కదలను, నేను మీ ఇంటికాడ నేను ధర్నా చేస్తానని అక్కడే కూర్చున్నానండి. నేను కూర్చుంటే నేను కుక్కలకి బిస్కెట్లు వేసేసాను, నిన్ను వచ్చి 5 నిమిషాల్లో వచ్చి లేపేస్తారన్నారండి. సేమ్ ఆవిడ చెప్పినట్టే పోలీసులు వెంటనే వచ్చి నన్ను లేపారండి. లేపిగానే మీరు ఆ ఇంటి ముందు కూర్చుంటే నన్ను లేపుతారు అనేసి గడ్డ అవతలకి వెళ్ళి ఆవిడ కొంచెం దూరంలో కూర్చొని 2 రోజులు నిరాహార దీక్ష చేశానండి. నిరాహార దీక్ష చేస్తే అప్పుడు పక్కన కార్పొరేటర్ రోహిణి గారు